గతంలో కె చంద్రశేఖరరావు గారు ఏ విధంగానైతే ఆర్టీసీ కార్మికులకు ధమ్కి ఇయ్యాలని చూసిండో ఇలా రేవంత్ రెడ్డి గారు అదే ధమ్కి ఇయ్యాలని చూస్తూ ఉన్నాడు. కానీ ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేస్తే కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు, ఈయన పోయి కొడంగల్లో పడతాడు. ఇంకా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆర్టీసీని విలీనం చేసి ఎట్లా చేసుకోవాలో చేసుకుంటాం ఖచ్చితంగా రాబోయే బీసీ ప్రభుత్వంలో అని తెలియజేస్తాం. ముఖ్యమంత్రి విలీనం చేస్తాను హామీ ఇచ్చాడు. ఇప్పుడు మంత్రి ఏమో ముందు ఎలక్షన్లు పెడతా అంటున్నారు. ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ మిస్ అయిందా లేకుంటే కార్మికులను పక్కదో ఓటిస్తున్నారు? విలీనం తర్వాత ఎలక్షన్ ఎక్కడిది? ఇంకా గవర్నమెంట్ ఉద్యోగికి ఎలక్షనే లేదు, కార్పొరేషన్కే ఉంటుంది. ఈ డ్రామా బంద్ చేయాలని చెప్తా ఉన్నా. ఇప్పుడు విలీనం అనేటువంటి అంశం మాత్రమే మా ముఖ్య ఎజెండా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఓ రకమైన స్టేట్మెంటు, మంత్రి గారు ఇంకో రకమైన స్టేట్మెంటు. అసలు ముఖ్యమంత్రికి మంత్రికే కోఆర్డినేషన్ లేదు. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్తుండో మంత్రికి తెలియదు, మంత్రి ఏం చెప్తుండో ముఖ్యమంత్రికి తెలియదు. సో ఇట్లా ఉన్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది, బాధ్యతారాహిత్యంగా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఒకటే మార్గంగా కనిపిస్తూ ఉంది.